రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రావణ్లో ప్రకాష్ రాజ్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మనం చూస్తున్నాం. వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు, వీరు ఏ సంస్కృతికి వారసులు అని నిలదీశారు విజయసాయిరెడ్డి. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, విజయసాయిరెడ్డి ఈ ప్రకాష్ రాజ్ అదేవిధంగా రావణ్లను ఉద్దేశించి కూడా ట్వీట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితం కీలకమైన ట్వీట్ చేశారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నలుగుతున్న రావణ్ ప్రకాష్ రాజ్ల ఫోన్ కాల్ వ్యవహారం కావచ్చు, రావణ్ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యల విషయంలో కావచ్చు, ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల విషయంలో కావచ్చు, ఇవన్నింటినీ పురస్కరించుకుని విజయసాయిరెడ్డి కీలకమైన ట్వీట్ చేశారు. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు ఇలాంటి రావణ్లు ప్రకాష్ రాజులు, వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు, వీరు ఏ సంస్కృతికి వారసులు, వీరి తండ్రులు తాతలు ఎవరు, వీరి మూలాలు ఎక్కడున్నాయని కూడా ఆయన ఘాటుగా ఆ ట్వీట్ లో ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ దీనిపైన ఆలోచించాలి. హిందూ సోదరులు నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాలు గమనించాలని కూడా ఆయన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయిన తర్వాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివరి కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థలు నడిపిస్తూ ఆర్థిక పరంగా రాజకీయంగా లాభాలు పొందుతున్నారని కూడా విజయసాయిరెడ్డి విమర్శించారు. ఒక రకంగా పరోక్షంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనుకోవాలి. అందరూ గమనించాలని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు కమ్మ వారే ఉన్నారని కూడా ఆ ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. అత్యంత గొప్పదైన భారతీయ సంస్కృతి మీద, దేవతల మీద, హిందూ మతం మీద, దేశం మీద ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి ఏ మతానికి చెందిన వారు చేసిన సమాజం బుద్ధి చెప్పాలని కూడా ఆయన ఆ ట్వీట్ లో ఘాటుగా విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరిశిక్ష విధించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రభుత్వం చట్టాలను సవరించాలి, ఆ వ్యాఖ్యలను సమర్థించే వారిని కూడా అదే స్థాయిలో గుణపాఠం చెప్పాలి. ముఖ్యంగా వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా మద్దతు పలుకుతోంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అక్కడికి వెళ్లి వాళ్ళకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. పరోక్షంగా ఆయన ఆ పార్టీకి ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో వారందరినీ కూడా విమర్శించినట్టుగా మనం భావించాలి. ఇక బలవంతపు మత మార్పులను ప్రలోభాల ద్వారా మత మార్పులను సమర్థించడం సమంజసం కాదు అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మన సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమత్వం మీద కళ్లద్దాలు సూటుబూటు ధరించి బైక్ పట్టుకుని వచ్చి మరి రాని ఇంగ్లీష్ తో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్లు అసభ్య పదజాలతో దాడి చేస్తున్నారు. ఇది కొందరికి ఫ్యాషన్ గా మారింది, రౌడీజంగా మారిందని కూడా చాలా ఘాటుగా ఆయన స్పందించారు. ఇలా పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారి పైన విషం కక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తెర వెనుకుండి ఇది మొత్తం నడిపిస్తున్నారని కూడా ఆయన తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేరుగా రావణ్ని ప్రకాష్ రాజ్ను సమర్థించడం, హైలైట్ చేయడం అంటే అది నేరుగా మన హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద, దేవతల మీద, దేశం మీద దాడి చేస్తున్నట్టే అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని ఇలాంటి ఆలోచనలను ఉగ్రవాదంగా భావించాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రలో ఉన్నటువంటి అధికార బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహాల పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఒక సుదీర్ఘమైన ట్వీట్ ను ఆయన ఈ రోజు పోస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చూస్తున్నాం. రావణ్ ప్రకాష్ రాజ్ ఎక్కడి నుంచి పుట్టుకు వస్తున్నారు అంటూ కూడా ఇక్కడ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసినటువంటి అంశం చూడొచ్చు. వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు అంటూ విజయసాయిరెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంస్కృతికి వారసులు ఎవరు, వీరికి మద్దతు ఇస్తుంది ఎవరు అంటూ ఎక్స్ లో ప్రశ్నించారు. ఇక హిందూ మతం మీద, దేశం మీద వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరిశిక్ష విధించాలని వ్యాఖ్యానించారు. సమర్థించే వారిని కూడా అదే స్థాయిలో గుణపాఠం చెప్పాలంటూ విజయసాయి అన్నారు.
దీంట్లో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ణి ప్రకాష్ రాజ్ను సమర్థించడం, హైలైట్ చేయడం అంటే ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే అంటూ కూడా ట్వీట్ చేశారు. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతో పాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.